హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మీ అందరి ముందుకి మరో కొత్త రకం వంటతో వచ్చేసానండి. అదే పల్లీల చట్నీ. ఈ పల్లీల చట్నీ ఏం కొత్తది, పాత రకమని అనుకుంటున్నారా? అలా కాదండి. ఇది మనం బయట ఫుడ్ అందరం తినే ఉంటాము. ఆ రోడ్డు సైడ్ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కదా, పల్లీల చట్నీది. సేమ్ నేను అదే ప్రాసెస్లో చేస్తున్నానండి. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరిగా మీకు బాగుంటుంది. రోడ్డు సైడ్ చట్నీలు అంటే ఎవరికి నచ్చవండి? అందరికీ చాలా బాగా నచ్చుతాయి. నాకు చాలా బాగా ఇష్టం అండి. అందుకని మీకు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. కంపల్సరిగా చెయ్యండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయల కారం తగ్గట్టుగా వేసుకోవాలండి. ఆ తర్వాత నేను కప్పు పల్లీలు తీసుకున్నానండి. అరకప్పు ఏపిన పప్పు తీసుకున్నాను. ఏపిన పప్పు పల్లీలు తీసుకున్న తర్వాత అందులో పోపు దినుసులని వేసి వేగించుకోవాలండి. వేగిన వాటిని పక్కన అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి కొంచెం చింతపండు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా కుదురుతుందండి. చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ ఆడుకోవాలండి. మీకు రోడ్ సైడ్ చట్నీ కాబట్టి కొంచెం నేను నీళ్ళు అనేది ఎక్కువగా వేసుకున్నాను. మీరు లేదంటే కొంచెం ముద్దగా కూడా చేసుకోవచ్చండి. మా వారికి చాలా బాగా